హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ. మేఘ్నా, ఈరోజు మా ఇంటికి వెళ్దామా? మా పేరెంట్స్ నిన్ను తీసుకురమ్మన్నారు. ఆల్రెడీ కార్తిక్కి కనెక్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్లో పడ్డాను. ఇప్పుడు మళ్ళీ కార్తిక్ పేరెంట్స్కి కూడా కనెక్ట్ అయితే అమ్మో నా వల్ల కాదు. హలో మేఘ్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? డాడీ అర్జెంట్గా రమ్మన్నారు కార్తిక్. ఎవరో గెస్ట్లు వస్తున్నారంట, నేను వెళ్తాను. అలా కాదు, మా ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. లేదు కార్తిక్, నేను వెళ్ళకపోతే డాడీ బాధపడతారు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను 1 hour తర్వాత వస్తాను, సరేనా? ఓకే బాయ్. హాయ్ అంకుల్, ఐఎమ్ మేఘ్నా. ఓ ఓ రామా రా రా రామా రా కూర్చో. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. అలా చూస్తున్నావేంటి? ఈ అమ్మాయి మన కాబోయే కోడలు. కార్తీక్ ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాడు. సూపర్ గా ఉంది కదూ. నువ్వు వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ పట్టరా. కూర్చోమ్మా. కార్తీక్ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడమ్మా. ఇప్పుడు కూడా నిన్ను కలవడానికే వచ్చాడు. కలవలేదమ్మా? ఏమ్మా అలా ఉన్నావు? కార్తీక్ నేనేమన్నా ఇబ్బంది పెట్టాడా? అలాంటిదేం లేదు అంకుల్, నేనే మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. కార్తిక్ మీద నాకు ఎలాంటి లవ్వు లేదు అంకుల్. జస్ట్ ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నానంతే. నువ్వే ప్రపోజ్ చేసావంట కదమ్మా? అవును అంకుల్, నేనే ప్రపోజ్ చేశాను. కానీ ఆ సిచ్యువేషన్లో నాకు ఇంకొక మార్గం దొరకలేదు. అంతమందిలో కార్తిక్కి ఉమా ముందు ఎందుకు ప్రపోజ్ చేశానో తెలుసా అంకుల్? కార్తిక్ అయితే నన్ను అర్థం చేసుకుంటాడని. కార్తిక్కి నిజం చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి చెప్పలేకపోయాను. పోనీ కార్తిక్ చేత తప్పు చేయించి అతనితోనే సారీ చెప్పించి దాని తర్వాత నా ప్రేమ నిజం కాదని చెప్పడానికి ప్రయత్నించాను. కార్తిక్తో సారీ చెప్పించటం నా వల్ల కాలేదు అంకుల్. నేనే మిస్టేక్ చేశాను అంకుల్. నా ప్రేమ నిజమని నమ్మిన కార్తిక్ రోజు రోజుకి నా మీద ప్రేమ పెంచుకుంటున్నాడు. అంకుల్, మీరే ఎలాగైనా కార్తిక్కి నిజం చెప్పి కన్విన్స్ చేయండి అంకుల్, ప్లీజ్. అంకుల్ ప్లీజ్. అంకుల్, కార్తీక్ అసలు తప్పు చేయడా? పోనీ తప్పు చేసిన వాడొచ్చి సారీ చెప్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? సారీ కార్తీక్, అనవసరంగా నేను కొట్టాను. ఆ తప్పు చేసింది కిరణ్ గాడంట. సార్ మీరు సింపుల్ గా సారీ చెప్తారు, తప్పు చేస్తే సరిదిద్దుకోండి సార్, అంతేకాని సారీ చెప్పుకోండి. బాగుందిరా నీ ఫిలాసఫీ. తనకు సంబంధం లేని ఆ సిచ్యువేషన్లో అందరూ తన దోషిగా చూసి అవమానించినప్పుడు తట్టుకోలేకపోయాడమ్మా. వయసు పెరిగే కొద్దీ దాన్ని మర్చిపోతాడనుకుంటే మరింత బలంగా తయారయ్యాడే కానీ వాడు మాత్రం ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేదు. కార్తీక్ యాటిట్యూడ్ వల్ల చాలామంది స్నేహితులు బంధువులు కూడా దూరం అయ్యారు మాకు. వాడు మారతాడని చాలా రోజులు ఎదురు చూసాం. అనుకోకుండా ఓ రోజు చిన్న అవకాశం వచ్చింది. అందరు వచ్చేసినట్టేగా. మామయ్య కేక్ తెస్తానాడు, ఇంకా రాలేదా? ఎదుగో వచ్చేసాడు. కమాన్. ఏం కాలేదుగా, ఏం కాలేదుగా. ఏం కాలేదు కదండి. ఏం కాలేదంటావేంటి డాడీ? జస్ట్ మిస్. లేదంటే కొనేటప్పుడు చూసుకోకర్లేదా? ఇంత వయసు వచ్చింది, ఫైర్ ఎక్కువ ఫేస్కి తగిలింటే ఏమైందో తెలుసా? ఆయన మిమ్మల్ని అనాలి, కేక్ నేను తెస్తానని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఏమైందో, అంత అప్సెట్ అయింది. ఏం కాలేదురా కార్తీక్.